పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని 612 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరిపించి సదరు భూమి కబ్జాకు గురైతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు ఆయన ఈ రోజు వెళ్లగా ఆయన సెలవులో ఉన్నందున కలెక్టర్ కీర్తి చేకూరికి సదరు ఫిర్యాదు పత్రాన్ని ఒక పెన్ డ్రైవ్ను అందజేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అనుచరుడు అతి సన్నిహితుడైన రామశర్మ ఇటీవల రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్రాంపై ఒక ల్యాండ్ విషయమై ఆరోపణలు చేశాడని తెలిపారు. భరత్రాం కార్యాలయం ఉన్న విఎల్పురం సమీపంలోని పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని మార్గాని ఎస్టేట్స్కు ఆనుకొని ఉన్న ఒక ల్యాండ్ను కలిపేసుకున్నారని ప్రధానంగా ఆరోపించడం జరిగిందన్నారు. సదరు పంచాయతీ పరిధిలోని 612 అనే సర్వే నెంబర్ భూమిని అధికార బలంతో మార్గాని భరత్రాం తన మార్గాని ఎస్టేట్లో కలిపేసుకున్నారని ఆరోపణ చేయడం జరిగిందన్నారు. అలాగే సదరు మార్గాని ఎస్టేట్ 2019 నాటికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మార్గాని భరత్రాం ఎంపీ కాకముందు ఎంత ఉండేది, 2024 నాటికి ఏ మేరకు పెరిగిందనేది సమగ్ర సర్వే చేస్తే తెలుస్తుందని రామశర్మ మీడియా ముఖంగా ఆరోపణ చేయడం జరిగిందని, రామశర్మ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఉంది అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని రామశర్మ నిర్వహించిన మీడియా సమావేశంపై వీడియోతో కూడిన పెన్ డ్రైవ్ను కలెక్టర్కు మజ్జి రాంబాబు అందజేసి కోరారు. అలాగే భరత్రాం మిత్రుడు కుంచె సత్యం అనే వ్యక్తికి 3,50,000 రూపాయలు బాకీ ఉన్నట్లు అతడి డైరీలో రాసుకోగా అతని భార్య సదరు బాకీ కోసం 3 ఏళ్లుగా తిరుగుతున్న భరత్రాం ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా రామశర్మ చెప్పుకొచ్చారని వివరించారు. భరత్రాం ఎంపీగా అధికారంలో ఉన్న కాలంలో అతని వెంట ఉన్న రామశర్మ ఈ ఆరోపణలు చేయడంతో ఇవన్నీ నిజమని తామే కాదు నగర ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు. టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, బుడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, కంటిపొడి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ, ముఖమటి సత్యనారాయణ, జవ్వాది మురళి, దాస్యం ప్రసాద్, అస్లాం, నిమిష కవి కలెక్టర్ను కలిసి వారిలో ఉన్నారు. నిమిష కవి కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. మొన్నటి రోజునే నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రాం మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి అంతా రికార్డు పరంగా 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 వరకు పరిధి అంతా ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి ఆయన అత్యంత సన్నిధి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నాం అంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను ఆయన కాలం చేసేటట ఒక డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరత్రాం గారు అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కుంచే సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరత్రాం గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కుంచే సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరత్రాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి ఎంత సర్వే చేయించాలి, ఇప్పుడు ఎంత ఉన్నదో సర్వే చేయించాలి, అదంతా గవర్నమెంట్ సైట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాం. సబ్ కలెక్టర్ గారు 2 రోజులు చాలా ఊళ్ళ కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటున్నది ఏంటంటే ఇది ఎంతవరకు నిజం, దీన్ని సర్వే చేసి అది ఏమన్నా గవర్నమెంట్ సైట్ కానీ కలిసిలా ఉంటే ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, ఇలా కలుపుకున్నందుకు
ఆయన మీద చర్యలు తీసుకోవాలని కేసు కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇదే కాదు, ఆయన అధికారంలో ఉండడానికి ఇటువంటి అనేకం చేశారు, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా చేస్తా ఇప్పుడు మా నాయకుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్న మంచిలు ఏదైతే మన గుళ్ళు గోపురాలకు కానీ, అలాగే మసీదులకు కానీ, చర్చిలకు కానీ, అలాగే పిల్లల చదువులకు కానీ, ఆరోగ్యరీత్యా అన్ని వార్డులు ఇబ్బంది పడుతున్న లేనోళ్ళకి కానీ సేవ చేస్తున్న ఏదైనా ఏ రోజైనా చేశారా? ఏదీ లేదు. అలాగే సిఎస్ఆర్ ఫండ్లు ఏమైనా తెచ్చారా? అది లేదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఏదైతే ఆయనకి లబ్ధి చేకూరుతుందో అదే చూసుకున్నారు తప్ప ప్రజల గురించి కానీ, అలా ప్రజా సౌకర్యాల గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు. కాబట్టి ఇది కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు పరిశీలించి దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం అయినది. అలాగే కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు ఏమన్నారు సార్? అధికారులు వెంటనే తక్షణం మన కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే జాయింట్ కలెక్టర్ గారు 2 రోజులు సెలవులో ఉన్నారు, వచ్చిన వెంటనే నేను ఆయనకి పంపించి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సర్వే పెడతానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం.